కేవలం 5 అంటే 5 సంవత్సరాలు తిరగకుండానే తన పరిపాలన మీద ప్రజలకి విసుగు పుట్టించేలా చేసుకున్నారు. చివరికి 11 సీట్లకు పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఆ మిగిలిన 164 నియోజకవర్గాల్లో మరి ఆయన పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఆ నాయకులు ఉంటారా? 5 సంవత్సరాలు ఆ పార్టీని కనిపెట్టుకొని ఆ జెండాను పట్టుకొని ఉండే పరిస్థితి ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటారు, ఎంతమంది ఉంటారు? మరో 5 సంవత్సరాల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉందా? ఆ నమ్మకం ఉందా ఎవరికైనా? ఒకవేళ ఆ నమ్మకం ఉంటే పార్టీలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ నమ్మకం లేకపోతే ఖచ్చితంగా ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఒకవేళ వైసీపీలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు ఖచ్చితంగా ఆ పార్టీని వీడతారు అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలుగా కాదు, 6 నెలల లోపే ఆ పార్టీలోని కొంతమంది నేతలు జెండా మార్చబోతూ ఉన్నారు. నిన్నటికి నిన్న పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే 2024లో ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన కిలారి రోషయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో మొదటి వికెట్ గుంటూరు జిల్లాలో అనుకోవచ్చు, గుంటూరు పార్లమెంట్లో అనుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. 2009 ప్రజారాజ్యం తర్వాత ఆనాడు ప్రజారాజ్యం 70 లక్షల ఓట్ బ్యాంక్తో పాటు 18 స్థానాలతో ఏర్పడిన పరిస్థితి. అధికారం రాకపోయినప్పటికీ కూడా 3వ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించిన పరిస్థితి. మరి దురదృష్టవశాత్తు ఆ పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం, ఆ పార్టీ అధినేత చిరంజీవి గారు సైతం కూడా రాజకీయాలకి దూరంగా ఉండటం, సో ఆయన సోదరుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగేట్రం చేయటం. అంటే తన సోదరు తన అన్నతో నడిచిన నేతలో 80% తనతో నడవటానికి ఇష్టపడలేదు. కారణం ఆయన 2014లో పోటీ చేయకుండా ఉండటం, 2019లో ఆయన 2 చోట్ల ఓటమి చెందటం. సో ఈ పరిణామాలన్నీ ఆయన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎంపీలు కానీ ఆయన్ని అంతగా నమ్మకపోవటం రాజకీయంగా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న జనసేన ఆ పార్టీ అధినేత సొంత సామాజిక వర్గానికి ఖచ్చితంగా 100% వారికి దగ్గర అవుతుందంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు రాజీనామా చేసిన కిలారి రోషయ్య గారు సైతం కూడా జనసేన తీర్థం పుచ్చుకొని ఉన్నారు, మనకి తెలిసిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఈయన బాటలోనే, ఈయన గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు తెనాలి నియోజకవర్గం నుంచి. ఈయన బాటలోనే మరికొందరు వైకాపాలో ఉన్న మరికొందరు నేతలు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జనసేనకి క్యాడర్ ఉంది, కానీ లీడర్లు లేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో. సో ఇలాంటి నేతలు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఇలాంటి నేతలు అందరూ కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఆ పార్టీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతుందంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మొత్తంగా చూస్తే పవన్ గేట్లు ఎత్తితే వైసీపీ నుంచి మరి బలమైన నేతలుగా ముద్రపడ్డ వాళ్ళందరూ కూడా జనసేన తీర్థం పుచ్చుకోవడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో అంశాలన్నీ చర్చిద్దాం. జనసేన వైపు వైసీపీ తాజా మాజీల చూపు, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం అలహరి సుధాకర్ గారు, కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసర శేషు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా అలహరి సుధాకర్ గారితో మాట్లాడదాం. జనసేన ఇన్ఛార్జ్, కావలి నియోజకవర్గం. సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి జనసేన గేట్లు తెరవబోతా ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది. తాజా మాజీలు ఎవరైతే ఉన్నారో, గత ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడి వారి అభిమానుల యొక్క అభిమానాన్ని నేటికి పొందుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో
వారు మళ్ళీ జనసేన వైపు చూస్తున్నారు అనేది తెలుస్తోంది. ఏమంటారు సుధాకర్ గారు? నమస్కారం అండి. ముందుగా బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలండి. ముఖ్యంగా మీరు అన్నట్టు వైసీపీ అధపాతాలని తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి మాట నిజమయ్యే విధంగా వాళ్ళ పార్టీలో ఏ ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి కనిపించట్లేదండి. మీరు అన్నట్టు ఫస్ట్ వికెట్ గుంటూరులోనే కిరారి రోసయ్య గారు రాజీనామా చేయటం, వారు జనసేన వైపు చూస్తున్నట్టు మాకు సంకేతాలు ఉన్నాయి. అలానే చాలా మంది ఎమ్మెల్యేలు, మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మా అధినాయకుడితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మీరు అన్నట్టు కేవలం వాళ్ళ సామాజిక వర్గం అయితే మిగిలొచ్చేమో కానీ ఏ ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి కనిపించట్లేదండి. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే అతను ఏమి చేయటం చేతగాక కనీసం గవర్నర్కి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా గవర్నర్ గారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతుంటే కనీసం మర్యాద మానవత్వం మర్చిపోయి, కనీసం సభా మర్యాదలు కూడా మర్చిపోయి వాళ్ళు చేసిన నినాదాలు, వాళ్ళు చేసిన డిస్టర్బెన్సెస్ చూస్తుంటే ప్రజలకే విరక్తి పుట్టే విధంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్థాపించేది కలైనండి. వాళ్ళ పార్టీ ఇంకా మనుగడ సాధించడం కూడా కష్టమే. దాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడ చేత కాదు కానీ ఢిల్లీలో పోయి వాళ్ళు అక్కడ ధర్నా చేసేసి వాళ్ళని ఎవరెవరినో కలుపుకొని, ఎవరికి ఇంతవరకు వాళ్ళు సెంట్రల్ లెవెల్లో కానీ దేశం కావాల్సిన, ఆంధ్రప్రదేశ్ కావాల్సినది ఏ ఒక్క విషయం గురించి కానీ ఢిల్లీ వెళ్ళి ఏ రోజు అతను అడిగిన పరిస్థితి లేదు. సొంత చెల్లెలే షర్మిల గారే ఆవిడ్ని ఈరోజు ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని క్రిటిసైజ్ చేసే విధంగా వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడావా, రాష్ట్ర డెవలప్మెంట్ కావాల్సిన దీని గురించి మాట్లాడావా అని ఆవిడ ఒక్కొక్క మాట అడుగుతా ఉంటే ఆయన నోరు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఈ రోజు పోయి అదే వాళ్ళ చెల్లెలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళ చెల్లెలుగా పార్టీ అధ్యక్షులను పోయి కలిసి వాళ్ళని మద్దతు కోరటం, ఇక్కడ లోకల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చెల్లెల్ని అడగటానికి వాళ్ళకి మొహం చెల్లక ఢిల్లీ లెవెల్లో వెళ్ళేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని బతిమలాడుకొని పరిస్థితి వచ్చింది. ఈ రోజు అందరినీ మాకు మద్దతు తెలపండి, అయ్యా బాబు అని అడుక్కున్న విధంగా ప్రతి ఒక్క సెంట్రల్ పార్టీని, ప్రతి ఒక్క పార్టీని అడుక్కుంటూ అక్కడ వాళ్ళని సపోర్ట్ చేయమనే విధంగా ఆయన కోరటం చూస్తుంటే ఇతను చేసింది ఏం లేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటిదాకా ఉన్న పరదాలు ఎడిపోయినాయి. ఆయన బయటికి రావాలంటే పరదాల మధ్య తిరిగే మనిషి పరదాలు లేకుండా ఈ రోజు విచ్చలవిడిగా తిరిగాడు. ఏ రోజు ఒకరిని వచ్చి పరామర్శించిన పాపన పోలేదు. పరదాలు లేకుండా బంద్ చేసేసి మా కావలి నియోజకవర్గానికి వస్తే మీరు నమ్మరు బ్రహ్మనాయుడు గారు, మొత్తం కర్ఫ్యూ కంటే అన్యాయం అండి. కర్ఫ్యూ వాతావరణం, అసలు మొత్తం షాపులు గీపులు మొత్తం బంద్ చేసేసి అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఏం భయమో ఇప్పుడు లేని భయం ఏందో, ఆయన సెంటిమెంట్ ఏందో, ఆయన ఇదేందో అర్థం కాకుండా ప్రజల్లో అర్థం చేసుకోరండి. ఆయన అంటాడండు ప్రజాస్వామ్యం లేదంట. ఆయన ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం అంటే ఆయన విలువలు తెలుసా? ఎన్ని మందిని చనిపోయాడు. ఇందాక పేపర్లో చూశానండి, కనపడకుండా పోయిన వ్యక్తి ఈరోజు శవమై తేరాడు. అతను వాంగ్మూలం లెటర్ రాసి చనిపోయాడు. ఆ లెటర్ లో ఏంటంటే వైసీపీ నేత అతను పెట్టిన అరాచకాలకు నేను ఆత్మహత్య చేసుకుంటానని రాయటం జరిగింది. ఇప్పుడే పేపర్ దొరికింది. అదే విధంగా ప్రతి చోట మీరు చూస్తుంటే డ్రైవర్ ని చంపి డిక్కీలు వేసి పంపించిన వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల అతని పక్కన ఉన్న వాళ్ళంతా ఎవరండి? అరాచకాలు సృష్టించిన వాళ్ళు కాదా? అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? పోలీసులంట ప్రభుత్వానికి అండ కాయకూడదంట. వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారు? అండ కాసేదే ఉంది. అసెంబ్లీ మీద దండయాత్ర చేస్తే తట్టుకోకుండా ఆపకుండా ఉంటారండి. అదే కదా, ఆపకుండా ఆపితే ప్రజాస్వామ్యానికి విరుద్ధము. అదేవిధంగా ప్రభుత్వంలో ఎవరు ఉండే ప్రసక్తే లేదండి. సుధాకర్ గారు, ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పిన ఇంట్రడక్షన్లో ప్రజారాజ్యం ఎపిసోడ్ తర్వాత జనసేన ఆవిర్భావం, ప్రజారాజ్యంలో ఆ రోజు చిరంజీవి గారు వెంట నడిచినటువంటి బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో, సో వారి జనసేనకు రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఎంతోమంది.
అయితే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక్కడ జనసేన 100% స్ట్రైక్ రేట్ రావటం, వైకాపాల వారికి ప్రాధాన్యత లేదనేటువంటి ఫీలింగ్. సో ఇట్లాంటి ఎవరైతే రోషయ్య గారు, కిల్లా రోషయ్య గారు లాంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు జనసేన వైపు చూస్తుండటం జనసేనకి ఎంతవరకు ప్లస్ అనుకోవచ్చు? తప్పకుండా అండి. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డ్ సృష్టించినటువంటి జనసేన పార్టీ వైపు చూడటంలో తప్పు లేదు. రాబోయే రోజుల్లో అత్యధిక నేను మొన్న ఎవరితో మాట్లాడుతా కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో జనసేనలో నిలబడి గెలవడానికి పోటీ పడే వాళ్ళే ఎక్కువ కనిపిస్తారండి. ఎందుకంటే నీతి నిజాయితీ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాటని మీరు ఎప్పుడో చూడండి, పాత రోజుల్లో చెప్పిన మాటను కూడా ఈ రోజు నిలబెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మొదటిసారి జనసేన పార్టీ స్థాపించిన మొదట్లో మీరు అన్నట్టు ప్రజారాజ్యం పార్టీ యొక్క నీడలు మా మీద ఉండి చాలా మంది ఇటువైపు చూడకపోవడం కూడా జరిగింది. కానీ తను 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితుల్లో కూడా నిలబడి పార్టీని నడపడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా జరగని విధంగా తను నిలబడగలిగాడు. ఇంకొక విషయం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత కూడా 2019లో ఎలక్షన్లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కానీ అతను కూడా వెళ్ళిపోయినా కానీ నిలబడి తను నిరూపించుకొని ప్రజాస్వామ్యంలో మనం నిలబడగలిగితే, ప్రజలకు అండగా ఉండగలిగితే ప్రజలే మనకు అండగా ఉంటారని ఈ రోజు మీరు చూస్తే జనసేన పార్టీ ఆఫీస్ లో చూస్తారండి, అర్జీలు తీసుకొని వేల మంది అండి, రోజుకు వేల మంది వస్తున్నారు. ప్రజల యొక్క నమ్మకాన్ని కొల్లగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే దిశా నిర్దేశం చేస్తారు. దిశ దశ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారనేసి ప్రజలకి బాగా నమ్మకం వచ్చిందండి. గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన నమ్మకం ఉండటం వల్ల ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ వల్ల వెళ్ళిపోయిన నమ్మకం లేకుండా వైసీపీ తరఫున వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ సైడ్ చూస్తున్నారు. కేవలం వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా టచ్ లో ఉన్నట్టు మాకు తెలుస్తుంది. చాలా మంది రావడానికి ఆస్కారం ఉందండి. తీసుకుంటారా అందరినీ, లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ చెక్ చేసి తీసుకుంటారా? అది అధినాయకుడి ఇష్టం అండి. ఇప్పుడు వారు చూస్తారు డెఫినెట్ గా. మాది జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ. మా 7 సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మా లైన్ దాటకుండా ఉండే విధంగా ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరిని తీసుకోకపోవచ్చు నా ఉద్దేశ ప్రకారం. కానీ ఎవరైతే ప్రజారాజ్యం సైడ్ పనిచేసిన వాళ్ళు కూడా మొన్న తిరుపతి చూస్తే కూడా ప్రజారాజ్యంలో నిలబడి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే గారేనండి ఈ రోజు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా. వారిని కూడా చూసి వారి యొక్క క్యారెక్టర్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసే తీసుకుంటారు. తప్పకుండా వాళ్ళు ఏ విధంగా పార్టీకి స్టాండ్స్ ప్రకారం ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిందేనండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెప్పారు. ఆయన అసెంబ్లీలో కూడా ఆయన మనసులో ఉన్నది మాత్రం ఎవరైనా లైన్ దాటినా కానీ వారిని ఉపేక్షించే పరిస్థితే లేదు. అతను స్వతంత్రంగా అతన్ని చూసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి పార్టీ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజల ఆదరణ చూసి కులాలకు మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నందువల్లే వేరే రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది, ఇక్కడే కాదండి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మంచి వాళ్ళందరూ చూసి మా జనసేన వైపే రావడానికి ఆస్కారం చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుందండి. మీరు నమ్మరు, పెద్ద పెద్ద నాయకులు, జనసేన నాయకులు వచ్చి నన్ను అప్రోచ్ అవుతున్నారు. మాకు ఈ విధంగా ఇవ్వండి, మాకు కూడా ఇందులో క్రియాశీల కార్యకర్త మాకు మెంబర్షిప్ ఇవ్వండి అనేసి చాలా మంది వైసీపీ నాయకులు కూడా మా వెనక వచ్చి అడగటం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో నిలబడబోయే పెద్ద పార్టీగా, అవతరించబోయే పెద్ద పార్టీగా జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మా వైపు చూస్తారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుందంటారా మీరు? తప్పకుండా అండి, తప్పకుండా ఖాళీ అవుతుందండి, తప్పకుండా ఖాళీ అవుతుంది. అంటే కేసీఆర్ గారి పరిస్థితి తెలంగాణ ఎలా వచ్చిందో అలాగే జగన్ గారికి వస్తుందా? కేసీఆర్ గారి పరిస్థితి అక్కడ తెలంగాణ విషయం వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వేరండి. తెలంగాణలో నుంచి ఇది వేరు, ఇక్కడ వేరు. కానీ తెలంగాణతో కంపేర్ చేయడం కాదు. జనసేనకి తెలంగాణకి కేసీఆర్ కి చాలా తేడా ఉంది. మా జనసేనకిను మీరు అన్నట్టు వాళ్ళకి టిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కదా ఇప్పుడు, దానికి తేడా ఉంది. దాంతో కంపేర్ చేయడం కాదు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదండి. తెలంగాణలో ఓడిపోవడానికి వాళ్ళు 2 సార్లు సెకండ్ టైం గెలవగలిగారు. కానీ ఇతను సెకండ్ టైం కాదు కదా, ఇక జీవితంలో మళ్ళీ రాజకీయాల సైడ్ రాలేక ప్రజలు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇచ్చే పరిస్థితి లేదండి.
రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సుధాకర్ గారు. మనతోటి దాసరి శేష్ గారు ఉన్నారు, తెలుగుదేశం